హలో అండి. ఎలా ఉన్నారు? ఫ్లైట్‌కైతే రెడీ అయిపోయాను. ఈవినింగ్ డ్యూటీ అనమాట. సో, కంపెనీ క్యాబ్ వచ్చేసింది. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయాను. మరి ఈరోజు ప్రయాణం ఎక్కడికి అంటే 2 చిన్న సెక్టర్స్ అండి. హైదరాబాద్ నుంచి ముంబైకెళ్ళి తిరిగి హైదరాబాద్‌కి రావడమే. సో, ఈరోజు చాలా స్పెషల్ అవ్వబోతోంది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యూజువల్లీ ముంబై ఫ్లైట్స్‌లో సెలబ్రిటీస్ అయితే ఉంటారు. కానీ ఒకే ఫ్లైట్‌లో ఇద్దరు సెలబ్రిటీస్ ఉండడము, అదే కాకుండా ఇంకా వాళ్ళతో చాలాసేపు మాట్లాడడము, ఫోటోస్ దిగడము అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయనిదనమాట. సో, ఇంకా హైదరాబాద్ నుంచి ముంబై ఆపరేట్ చేశాను. ఇదొచ్చేసి ముంబై ఎయిర్‌పోర్ట్ అండి. ముంబైలో మీరు విన్నారా? ఎక్కువ ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందంటారు. ఎందుకు అంటే రీజన్ ఇక్కడ డిపార్చర్స్ అండ్ అరైవల్స్ చాలా ఎక్కువ అండి. సో, ఇప్పుడు చూసారు కదా! ఈ ఫ్లైట్ ల్యాండ్ అయింది కదా! మళ్ళీ నెక్స్ట్ ఇంకో 1 మినిట్‌లోనే ఇంకో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఇంకో 1 మినిట్‌లోనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందనమాట. సో, ఇలా చాలా తక్కువ గ్యాప్‌లోనే బోలెడన్ని డిపార్చర్స్, అరైవల్స్ ఉంటాయి. అందుకని ఫ్లైట్స్ డిలే అవుతూ ఉంటాయన్నమాట. అండ్ తిరిగి వచ్చేటప్పుడు చూసారా? శ్రీలీల అండ్ పెద్ద యూట్యూబర్ నిహారిక వీళ్ళిద్దరిని కలిసాననమాట. సో, ఇంకా అదే కాకుండా శ్రీలీల గారితో అయితే ఎంతసేపు మాట్లాడానో లిటరల్లీ 10-15 మినిట్స్ కబుర్లు చెప్పుకున్నాము. సో, ఇద్దరు చక్కగా మాట్లాడిచ్చారు పలకరిస్తే. సో, చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇంకా అలా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంటికొచ్చేసరికి 11 అయితే అయింది. అండ్ మా ఆయన ఇంకా మూవీ చూస్తూ ఉన్నారనమాట. అండ్ ఈరోజు ఇంకో గిఫ్ట్ మా ఆయన ఇచ్చింది. అన్బాక్సింగ్ చేస్తున్నా. స్లింగ్ బ్యాగే అండి. సో, ప్రీవియస్ షాట్లో చూసారు కదా! వైట్ కలర్‌ది ఇచ్చారు. సో, ఇదైతే ఇలా అనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ దీంట్లో కూడా మంచిగా 2 కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయన్నమాట. సో, ఇంకా చెప్పాను కదా! నాకు స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువ లేవని. సో, ఇచ్చిన 4 గిఫ్ట్స్‌లో 2 అయితే స్లింగ్ బ్యాగ్సే అనమాట. సో, నాకైతే 2 నచ్చాయి. దీనికి కావాలంటే ఇదిగోండి మనం ఇలా స్ట్రాప్ అటాచ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదనమాట. సో, ఇంకా ఇవి 2 మీకు ఈ రెండిట్లో ఏది నచ్చాయో కమెంట్ చేయండి.